వెల్కమ్ బ్యాక్. 6 దశాబ్దాల తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు సీఎం పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తులు కేవలం 6గురే. ఇప్పుడు 7వ వ్యక్తిగా శశికళ కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. రాజకీయాల్లో వేస్తున్న మొదటి అడుగే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జయలలిత నెచ్చెలిగా మొదలైన శశికళ ప్రయాణం సీఎం సీటు వరకు ఎలా సాగింది? భవిష్యత్తులో చిన్నమ్మకు ఎదురయ్యే అడ్డంకులేంటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కోబోతున్నారు? తమిళ రాజకీయాల్లో అన్నాడీఎంకే పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు జయలలిత అయితే ఆ తర్వాత ఠక్కున స్ఫురించే పేరు శశికళే. తొలినాళ్లలో పోయస్ గార్డెన్ బయట ఓ చిన్న వీడియో క్యాసెట్ల షాప్ పెట్టుకుని ఆ పరిచయంతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఓ సాధారణ గృహిణి అనతి కాలంలోనే జయలలితకు అత్యంత ఆప్తురాలిగా మారింది. ఆ సాన్నిహిత్యం ఏ స్థాయికి వెళ్లిందంటే శశికళ అక్క కొడుకుని జయలలిత ఏకంగా దత్తత తీసుకుని 100 కోట్లతో వైభవంగా పెళ్లి చేయించేంత స్థాయికి ఎదిగింది. సీఎంగా జయలలిత అధికారంలోనే కాదు, అమ్మ ఎదుర్కొన్న అవినీతి ఆరోపణల వెనుక శశికళ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అలా 30 ఏళ్లకు పైగా అమ్మకు అత్యంత సన్నిహితురాలుగా ఉంటూ అటు పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద అమ్మ స్థాయిలో పట్టు పెంచుకున్న ఒకే ఒక వ్యక్తి శశికళ. జయలలిత జీవితంలో ఆమెకు అత్యంత ఆప్తులెవరైనా ఉన్నారా అంటే అది శశికళ ఒక్కరే. ఒకానొక దశలో శశికళే తమిళ రాజకీయాల్లో తెర వెనుక నుంచి చక్రం తిప్పిన అదృశ్య శక్తి అన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. మధ్యలో మనస్పర్ధలొచ్చి అమ్మకు దూరమైనా ఆ తర్వాత ఒకే ఒక్క లేఖతో మళ్లీ అంతే చేరువైంది. ఆ తర్వాత నుంచి అమ్మ వెనుక అమ్మలా ఉంటూ పార్టీలో పావులు కదుపుతూ వచ్చింది. తనకు పార్టీ పగ్గాలు చేపట్టే అర్హత లేదని విమర్శించిన వాళ్ల నోళ్లను తన వ్యూహాలతోనే మూయించింది. పార్టీలో ఎవరిని ఎక్కడ కొట్టాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో జయలలిత తర్వాత అంతలా శశికళకు మాత్రమే తెలుసు. అందుకే తాను కేవలం 3వ తరగతే చదివినా తనపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నా మన్నార్గుడి మాఫియాను ఆమె నడిపిస్తోందంటూ ఎవరెన్ని విమర్శలు చేసినా అమ్మ తర్వాత పార్టీలో ఆ స్థానానికి అమ్మతో తనకున్న 30 ఏళ్ల సాన్నిహిత్యమే ప్రధాన అర్హత అని నిరూపించుకుంది. నిజానికి జయలలిత నెచ్చెలిగా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఇన్ అండ్ అవుట్ తెలిసిన ఒకే ఒక వ్యక్తి శశికళ. ఆ అర్హతతోనే ఇప్పుడు శక్తిగా ఎదిగి సీఎం పీఠాన్ని అధిష్ఠించబోతోంది. ఇదేదో నిన్న మొన్న మొదలైన వ్యవహారం కాదు. ఏళ్లకేళ్లుగా జయలలిత తర్వాత జయలలితలా ఇటు పోయస్ గార్డెన్ లో అటు పాలిటిక్స్ లో చక్రం తిప్పి పార్టీ మీద సర్కారు మీద పట్టు సాధించింది. ఆ పట్టుతోనే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తన వర్గం వాళ్లను 40 మందిని గెలిపించుకుంది. ఇప్పుడు ఆ బలంతోనే మరింత బలగాన్ని పెంచుకుని అధినేత్రి కాబోతోంది. తమిళ రాజకీయాల్లో పార్టీ మీద ఎవరికి పట్టు ఉంటుందో వాళ్లకే ప్రభుత్వం మీద పట్టు ఉంటుంది. ప్రభుత్వం మీద పట్టున్నంత మాత్రాన పార్టీ మీద పట్టు సాధించాలనుకోవడం అత్యాశ అవుతుందని నిరూపించింది. ప్రస్తుతానికి అన్నాడీఎంకే అధినేత్రిగా తమిళనాడు సీఎం బాధ్యతలు స్వీకరించేందుకు శశికళకు ఎలాంటి అడ్డంకి లేకపోవచ్చు. కానీ ఆమె పీఠమెక్కిన తర్వాత మాత్రం కొన్ని రాజకీయ న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. నిజానికి జయలలిత మరణం తర్వాత శశికళ పెత్తనంపై పార్టీలోనే వ్యతిరేక గళం వినిపించింది. అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప ఆమెపై ధ్వజమెత్తారు. ఆపై జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా శశికళకు వ్యతిరేకంగా తెరపైకొచ్చారు. అప్పట్లో ఈ రాజకీయం కొన్నాళ్లు కొనసాగింది. దీంతో శశికళ తొందరపడకుండా నెమ్మదిగా పావులు కదుపుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు సీఎం పీఠానికి చేరువైంది. ప్రస్తుతానికి పార్టీలో వ్యతిరేకత రాకపోయినా బయట నుంచి రాజకీయంగా వస్తున్న అవరోధాలు మాత్రం అలాగే ఉన్నాయి. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి శశికళకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో శశికళ ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తే ఆమెకు ప్రత్యర్థిగా బరిలోకి దిగి ఓడిస్తానని దీపా జయకుమార్ శపథం కూడా చేసింది. ఆర్కే నగర్ జయలలిత నియోజకవర్గం కాబట్టి దీపా జయకుమార్ కి కూడా మద్దతు దక్కే అవకాశం ఉన్నందున వేరే స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉంది చిన్నమ్మ. మరోపక్క నుంచి పార్టీ బహిష్కృత ఎంపీ ప్రయత్నాలు కూడా చిన్నమ్మకు అడ్డుపడుతున్నాయి.
అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా శశికళ ఎంపిక నిబంధనలకు విరుద్ధమంటూ అప్పట్లోనే మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు సహా కేంద్ర ఎన్నికల సంఘానికి అప్రోచ్ అయింది. అయితే మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్ తోసిపుచ్చితే సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అన్నాడీఎంకేకు శశికళను జనరల్ సెక్రటరీగా ఎంపిక చేయడానికి అనుసరించిన విధానాలపై వివరణ ఇవ్వాలని పార్టీని ఆదేశించింది. సీఎం కావాలనుకుంటున్న చిన్నమ్మకు ఇది అడ్డంకిగా మారబోతోందా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. రేపు మాపో కేంద్ర ఎన్నికల సంఘం అన్నాడీఎంకే వివరణకు సంతృప్తి చెందకుండా శశికళ పుష్పకు అనుకూలంగా స్పందిస్తే అప్పుడేం చేస్తారన్నది మరో ప్రశ్న. అయితే ఇక్కడ చిన్నమ్మ నెగ్గుకొచ్చినా పాత అక్రమాస్తుల కేసులు మరోసారి తిరగదోడితే అప్పుడేం చేస్తారన్నది మరో అడ్డంకి. నిజానికి ఈ కేసులో పడ్డ శిక్షతో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో తనపై పడ్డ అనర్హత వేటు నుంచి జయలలిత తప్పించుకున్నారు. కానీ ఈ కేసు మాత్రం అలాగే ఉంది. భవిష్యత్తులో శశికళ సీఎం అయ్యాక ఈ కేసును ఎవరైనా తిరగదోడితే చిన్నమ్మ కూడా అమ్మలా పదవిని వదులుకోక తప్పదు. మరి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు చాకచక్యంగా నెగ్గుకొచ్చిన చిన్నమ్మ చదరంగం ముందు ఈ ఇబ్బందులు కూడా పెద్దవేం కావంటున్నారు అన్నాడీఎంకే నేతలు. మరి ముందు ముందు చిన్నమ్మ రాజకీయం ఎలా సాగుతుందన్నది, అన్నాడీఎంకే పాలిటిక్స్ ఎన్ని మలుపులు తిరుగుతాయన్నది వేచి చూడాల్సిందే.